నాగర్ కర్నూల్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీష్ రావు హాస్టల్ను సందర్శించి బాధిత విద్యార్థులను పరామర్శించారు. కలుషిత ఆహారం తినటానికి దారితీసిన పరిస్థితులు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పేద పిల్లలు చదువుకుంటున్న గురుకుల పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి సొంత జిల్లాలోనే ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటని చెప్పారు. అందాల పోటీల్లో ₹1,00,000 ప్లేటు భోజనం పెట్టి గురుకులాల్లో మాత్రం కలుషిత ఆహారం తిని తీవ్ర విమర్శన అస్త్రాలు సంధించారు హరీష్ రావు. అయితే కేసీఆర్ ఆనవాలు లేకుండా మార్చడం అంటే గురుకులాల పిల్లలను పొట్టన పెట్టుకోవడమే అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలల్లో మరి కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు 111 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 80 మంది పిల్లల్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ప్రభుత్వం చేతగానితనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇందాక ఒక అమ్మాయిని ఇక్కడ చెట్టు కింద మీరు చూసుంటారు, ఆసుపత్రిలో పిల్లలు చేరారని మా స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇలా సంఘటన జరిగింది రండి అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము వస్తున్న విషయం తెలుసుకొని పిల్లల్ని హడావిడిగా కడుపు ఇంకా నొస్తుంది మాకు తగ్గలేదు అంటుంటే కూడా వాళ్ళందరినీ అమ్మఒడి వాహనాలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను బాలింతల్ని తీసుకుపోయే అమ్మఒడి వాహనాల్లో పోలీసులను పెట్టి పిల్లల్ని హడావిడిగా తీసుకొచ్చి మళ్లీ హాస్టల్లో చేర్పించారు. ఇక్కడ మీరు చూశారు చెట్టు కింద అమ్మాయికి క్యాండిలా కూడా తీయలేదు. యాక్చువల్గా ఎప్పుడు తీస్తాము, పేషెంట్ మంచిగా అయినాక ఆ క్యాండిలా తీసేసి స్టేబుల్ అయినాక ఇంటికి పంపిస్తారు జనరల్ గా. మేము వస్తున్నామని చెప్పి అమ్మాయికి క్యాండిలా కూడా తీయకుండా హడావిడిగా తెచ్చి ఇక్కడ చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి తీస్తా ఉన్నారు. ఎందుకంత భయం అంటున్నా, ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా. దాచిపెట్టడం ద్వారా కాదు కదా, సమస్యను పరిష్కారం చేయండి, పిల్లలకు మంచి భోజనం పెట్టండి. ప్రతిపక్ష నాయకులు వస్తున్నారనో, ప్రతిపక్ష శాసనసభ్యులు వస్తున్నారనో హాస్టళ్లు పంపించడం కాదు కదా చేయాల్సింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నగాక మొన్న పెద్ద కొత్తపల్లి హాస్టల్లో విషపూరితమైన ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. జగిత్యాలలో 2 రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రి పాలయ్యారు. హుజూరాబాద్ లో బీసీ గురుకుల పాఠశాల పిల్లల్ని ఎలుకలు కొరికిన పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. అంటే ఏంది, అన్నం పెట్టలేరు, ఎలుకలు కొరికేటట్టు పరిస్థితుల్లో పిల్లల్ని మీరు ఉంచదలుచుకున్నారా? అంటే ఏ రోజు పేపర్ చూసినా, టీవీ చూసినా ఏదో ఒక చోట రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన పిల్లలు, ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలైన పిల్లలు, చనిపోయిన పిల్లలు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. 20 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె గరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. అసెంబ్లీలో మేము మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిండంటే, ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇవాళనేమో నాగర్ కర్నూలులో బీసీ గురుకులంలో అయింది, నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది, మొన్న జగిత్యాల్లో అయింది, హుజూరాబాద్ లో ఎలుకలు కొరికినాయి, భద్రాద్రి కొత్తగూడెంలో పిల్లలు దవాఖాన్ల పాలైపోయినారు. ఏంది అసలు? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్, నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతా ఉంది. ప్రతిరోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు. 100 మంది చచ్చిపోయింది. ఇంకెంతమందిని చెప్తావు నువ్వు? ఇంత బాధ్యత లేదా నీకు? పట్టింపు లేదా? అరే అందాల పోటీలు పెడితే ₹1,00,000 ప్లేట్ భోజనం పెట్టినావు.
ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల బామలను చూడడానికి 5 సార్లు పోయినావు. మరి ఈ పిల్లలు దవాఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు దవాఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి, ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా. ఏంది అసలు నువ్వు చేస్తున్నది? ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అన్నావు. ఏం మారుస్తావు నాయన? ఆనవాళ్లు మార్చుడంటే గురుకులాల నుంచి టీసీలు తీసుకొని బయటకు పోవుడా? ఆనవాళ్లు మార్చుడంటే గురుకుల పిల్లల్ని పొట్టన పెట్టుకోవడమా? ఆనవాళ్లు మార్చుడంటే గురుకుల పిల్లల్ని రోజు దవాఖాన్ల పాలు చేయడమా?